Hi everyone. Next video, Senior Inter Maths 2A, Random Variables and Probability Distributions. ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్. పార్ట్ 1లో ఫస్ట్ ఎక్సైజ్ మొత్తం కంప్లీట్ చేసాం. అందులోంచి 7 మార్క్స్ క్వశ్చన్ కన్ఫామ్ వస్తుంది. ఇందులోంచి కూడా ఒక 7 ఆప్షన్ ఉంది. 2 మార్క్స్ మాత్రం కన్ఫామ్ ఈ ఎక్సైజ్ నుంచి 1 7 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అయితే ఇందులో మెయిన్గా ఉన్నవి ఏంటంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ బైనామియల్ థియరంలో యూజ్ చేసిన ఫార్ములానే ఇక్కడ చూస్తాం. బైనామియల్ distribution. Here a discrete random variable x is said to be follow a binomial distribution when x is said to binomial distribution. So p of x is equal to x ncx p power x q power n minus x. X belongs to 0 1 2 అంటే in place of x we submit the 0 to n values because of here n value c ఉంది కదా ncx. here n వాల్యూ ఏది ఉంటే n వాల్యూ కంటే x వాల్యూ ఈక్వల్ ఆర్ ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ p వాల్యూ కూడా అండి 0 లెస్ దెన్ p లెస్ దెన్ 1 అంటే 1కు జరిగే ఫంక్షన్ ప్రాబబిలిటీ వాల్యూ 0 కంటే హైయెస్ట్ వాల్యూ 1 కంటే లెస్ అంతకంటే ఉండాలి. అంటే ఈక్వల్ టు 0 కావద్దు, లేదా ఈక్వల్ టు 1 కూడా కాదు, ఎందుకంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా, 2 పాసిబిలిటీస్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇంకోటి పాయిజన్ డిస్ట్రిబ్యూటర్ ఉంది, బట్ నేను రాయలేదు. రీజన్ ఏంటంటే అది యూజ్ చేసేది ఒక 2 ఫార్ములాస్కి ప్రాబ్లమ్స్కి యూజ్ చేస్తాం ఎక్సైజ్లో. సో దాని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దిస్ ఇస్ ద బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసే కండిషన్స్. ద నెంబర్ n ఆఫ్ ఏ ట్రయల్స్ ఫైనైట్ ట్రయల్స్ ఉన్నప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. ఇన్ఫైనైట్ ట్రయల్స్ ఉన్నప్పుడు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తాం. ఈచ్ ట్రయల్ రిజల్ట్స్ ఇన్ 2 మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అవుట్కమ్స్ టర్మ్డ్ యాజ్ ఏ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్. మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ అంటే ఆ 2 టర్మ్స్కి ఇంట్రడక్షన్ చేస్తే పై వస్తుంది. ఐ మీన్ ఆ 2 ప్రాబబిలిటీ ఇంట్రడక్షన్ చేస్తే వాల్యూస్ ఏమొస్తుంది, పై ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుట్కమ్. ఆర్ యూనియన్ చేస్తే శాంపుల్ స్పేస్ ఎగ్జిస్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ద n trials are independent of each other. So probability of A intersection B is equal to probability of A into probability of B. కన్ఫామ్ ఆ 2 ట్రయల్స్ ఏం కావాలి, ఇండిపెండెంట్ కావాలి. నెక్స్ట్ లాస్ట్ వన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ B సక్సెస్ ఈజ్ కాన్స్టాంట్ ఫర్ ఈచ్ ట్రయల్. కన్ఫామ్గా ప్రాబబిలిటీ అనేది ప్రతి ట్రయల్లో ఏమవుతుంది, కాన్స్టాంట్ అవుతుంది. ఇది బైనామియల్ థియరీ. ఇది బైనామియల్ థియరీ నుంచి యూజ్ చేసే రూల్. నెక్స్ట్ ఒకటి మీన్ వేరియన్స్ ఉంటుంది. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి, వేరియన్స్ ఈజ్ ఎన్పిక్యూ. అది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. ఓకేనా, ఓన్లీ ఐపీ పర్పస్లోనే కావచ్చు, మరీ డెప్త్కి కూడా వెళ్ళట్లేదు. చూడండి క్వశ్చన్స్. ఇది ఎక్సైజ్ బి నుంచి. ఇప్పుడు టోటల్ క్వశ్చన్స్ అన్ని ఎక్సైజ్ బి నుంచి. ఫస్ట్ వన్ క్వశ్చన్, ఇన్ ది experiment of tossing a coin n times, if the variable x denotes the number of heads, and p of x equal to 4, p of x equal to 5, p of x equal to 6 are in AP, then find what n value, find out, then find n. ఓకేనా, then find n అన్నాడు. సొల్యూషన్ మీనింగ్ ఏంటి, ఇన్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ టాసింగ్ ఏ కాయిన్ n times if the variable x denotes the number of heads. అంటే వేరియబుల్ x అనేది నెంబర్ ఆఫ్ హెడ్స్ని డినోట్ చేస్తుంది. నెక్స్ట్ అండ్ p of x is equal to 4, x is equal to 5, x is equal to 6. ద x denotes the number of heads. అంటే ఒకసారి హెడ్స్ 4 పడినప్పుడు 5 పడినప్పుడు 6 పడుతుంది. ఆర్ ఇన్ ఈక్వల్, దెన్ ఫైండ్ n అన్నట్టు. ఓకేనా, అయితే లెట్ x denotes the binomial distribution
distribution. Next, probability of X. So p value, probability of X in the probability of X is 1. One coin draw చేస్తే heads board on chances ఏముంటాయి 1/2, tails also 1/2. So p is 1/2. That's why q also 1/2. Because of p plus q is equal to how much? Q equal to 1 minus p. Q equal to, already we know the p value is equal to what? 1/2. In place of p we write 1/2. 2 minus 1/2. So 1/2 is the answer. So that's why q is equal to what? 1/2. So మనకి ఏమన్నాడు? సో 1/2 వచ్చింది. p of x is equal to 4, p of x is equal to 5, p of x is equal to 6 are in AP. సో p of x is equal to 4, x is equal to 5, x is equal to 6 are in ఏపీలో ఎగ్జిస్ట్ అవుతుంది. ఏపీలో ఎగ్జిస్ట్ అయితే సో ఏ కామా బి కామా సిఆర్ ఇన్ ఏపీ. సో వి రైట్ 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి. సేమ్ similarly x is equal to 4 is a, consider as a, consider as a b, consider as a c. Here we write 2 of probability of x is equal to 5 is equal to probability of x is equal to 4 plus probability of x is equal to 6. Already we know that what is the binomial distribution formula? Probability of p is equal to x is equal to ncx p power x q power n minus x. x is equal to r అని కూడా రాసుకోవచ్చు, x ప్లస్ ఏదైనా రాసుకోవచ్చు. సేమ్ ఇలాగే వచ్చింది కాబట్టి ncx కదా ఫస్ట్. here n value is equal to how much? n value we don't know the n value. nc5 already we know the x value is 5, p value is 1/2, x value is equal to how much? 5, q value also 1/2. Formula n minus x, n minus 5 is equal, here also same, nc4 p value is 1/2 power 4, 1/2 n minus 4. Next plus nc6 1/2 whole power 6, 1/2 whole power n minus 6. ఇదే ఫార్ములా అప్లై చేశాను నేను. ఓకే, సేమ్ ఫార్ములా అప్లై చేశాను. ఇక్కడ వరకు వచ్చేసింది. కిందికి కనిపిస్తుందా? ఓకే కనిపిస్తుంది. చూస్తే ఇక్కడ 2 into nc5, it is written as n factorial. NCR formula here we have NCR equal to n factorial minus r factorial into n minus r factorial. Another formula is NCR is equal to what? n factorial by r factorial into n minus r factorial. Here observe 2 into n factorial by 5 factorial into n minus 5 factorial. చూడండి 1/2 power 5. So 5 get cancelled అయిపోతే remaining value is 1/2 whole power n. Same similarly here also nc4 written as n factorial by 4 factorial into n minus 4 factorial. Same 4 get cancelled because of a power m into a power n is equal to a power m plus n. Same similarly what is a 4 1/2 n minus 4. Here we write 1/2 4 plus n minus 4. 4 get cancelled. What is the remaining term? Remaining term is n. That's why we write 1/2 whole power n. 4 factorial of n minus 4 factorial. Remaining value is 1/2 whole power n plus NCR also same similar, n factorial by 6 factorial into n minus 6 factorial, 1/2 whole power n. Okay, here of the, so మనం n value find out. Okay. So here 2 చూడండి 2 into n factorial by 5 factorial ఉందా? అన్నిట్లో అవుట్ సైడ్ ఏముంది? n minus 5 factorial, n minus 4 factorial, n minus 6 factorial ఇది. n minus 5 factorial యాక్చువల్గా నార్మల్ n factorial written as n into n minus 1 into n minus 2 into up to so on 0 factorial. Same similarly n minus 5 factorial written as
5 written as 5 into 4 factorial, n minus 5 written as n minus 5 into n minus 6 factorial. Similarly into what? 1 by 2 whole power n, 1 by 2 whole power n. Same outside would end n factorial by, in denominator we write 4 factorial, n minus 4 written as n minus 4, n minus 5, n minus 6 factorial. Okay, similarly 1 by 2 whole power n plus n factorial by, denominator also what is what? 6 factorial. 6 factorial written as 6 into 5 into 4 factorial, 6 into 5 into 4 factorial, n minus 6 factorial whole power 1 by 2 n, whole power 1 by 2 n. చూడండి ఇటు సైడ్ సేమ్, సిమిలర్లీ పెద్ద చేంజెస్ ఏం లేవు. 2 into n factorial by 5 into 4 factorial of n minus 5, n minus 6 factorial 1 by 2 whole power n. ఇప్పుడు RHS సైడ్ వస్తే ఏముంది? 2 టర్మ్స్లో n factorial into 1 by 2 whole power n by, in denominator what we common term? 4 factorial into n minus 6 factorial is the common term. రిమైనింగ్ వాల్యూస్ కామన్ ఇస్తే 1 by ఏముంటుంది ఇక్కడ? n minus 4, n minus 5. Similarly here also we write n factorial 1 by 2 whole power common term, 1 by 6 into 5 30, అంతే, ఓన్లీ జస్ట్ 30 ఉంటుంది. ఓకే, జస్ట్ 30 ఉంటుంది. చూడండి 4 factorial n minus 6 factorial, n minus 6 factorial, total numerator get cancelled. Here what we write here? 2 by 5 of n minus 5 equal to, similarly here at 30 plus n minus 4 into n minus 5 by 30 of n minus 4 into n minus 5. Same method. 30 of n minus 4 into n minus 5. Okay. ఇక్కడ వరకు బాగానే ఉంది. 5 ones are n factorial, it will cancel. 5 6 are. So transfer చేసుకోండి. 6 2s how much? 12 of n minus 4 equal to 30 plus n into n, n square. Next minus 9n plus 45, sorry 4 5s are 20, minus 9n plus 20 వచ్చేసింది. So 12n minus 48 equal to 30 plus n square minus 9 plus 20. So total values are transferred to the LHS RHS side. Then we get n square plus 12 minus 9 minus 21n minus 45 transferred to the left side. What will 30 20 50, 50 plus 40 98 equal to 0, 98 equal to 0. సో ఫ్యాక్టరైజేషన్ చేస్తే మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే 98 రావాలి, సింప్లిఫై చేస్తే 21 రావాలి. వాట్ ఈస్ ద విచ్ టేబుల్? సో మనకేం రావాలి? 1 into 98 equal to 98, మిడిల్ వాల్యూ ఈజ్ 21. సో 21 రావడానికి పాసిబిలిటీస్ ఏమున్నాయి? అడిషన్ చేస్తే ఓకే 14 7, 14 plus 7 21, minus 14 minus 7, minus 14 into 7 98. So here we write n square, in place of minus 21 and we write minus 14n minus 7 plus 98 equal to 0. In first two terms we common the n, we get n minus 14. In second two terms we common the minus 7, n minus 14 equal to 0. n minus 14, n minus 7 equal to 0, n equal to 7 comma 14 is the answer. n is equal what? 7 comma 14 is the value. Next, second question. ఇలాంటివే 2 మార్క్స్లో ఉన్నాయి కానీ కన్ఫర్మ్ 7 ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇందులోంచి, ఎందుకంటే మనకి టీఎస్ వాళ్ళకు 2 వస్తాయి కదా లాంగ్ ఆన్సర్, ఒకటి ఫస్ట్ ఎక్సైజ్ ఇంకోటి సెకండ్ ఎక్సైజ్. ఏపీ వాళ్ళకైతే కన్ఫర్మ్ ఫస్ట్ ఎక్సైజ్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్, సెకండ్ ఎక్సైజ్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. సెకండ్ వన్, ఫైండ్ ద
maximum number of times, find the maximum number of times a fair coin must be tossed so that the probability of getting at least one head is at least 0.8. వన్ హెడ్ ఏమి ఉండాలి, అట్లీస్ట్ 0.8 ఉండాలి. సో లెట్ ఎన్ బి ది, ఇక్కడ సొల్యూషన్ ఏం కట్ చేస్తానంటే లెట్ ఎన్ బి ది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ fair coin tossed and x be the getting a head. ఏమనుకుంటున్నాం, x be the getting a head అయితే here. సో ప్రాబబిలిటీ ఆఫ్ p ఏమైందమ్మా 1/q, q వాల్యూ ఆల్సో 1/2. గెటింగ్ ఏ హెడ్ రావడానికి ఛాన్సెస్ ఏమున్నాయి 1/2. సో టైల్స్ రావడానికి ఆప్షన్స్ ఉన్నాయి 1/2. సో వాట్ ఈస్ ద గివెన్ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్, ఇక్కడ ఏమన్నాడు గెట్టింగ్ అట్లీస్ట్ 1 అన్నాడు. అట్లీస్ట్ 1 అంటే మనకు 2 ఉంటాయి, ఒకటి 0 1. సో ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.8. సో ప్రాబిలిటీ ఆఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.8. Here 1 transfer to this side, we get probability of x is equal 0 less than or equal to 0.2. Probability of greater than 0. So NC na p value is equal to 1 power 0 power 0 1 power 2 n minus 0 less than or equal to 0.2. Here NC naught value is 1. 1/2 whole power n less than or equal 0.2 written as 1/5. 0. written as 1/2 because of 0.2 write as a 2/10, 2 ones are 2/7. So 1/5. ఈ కండిషన్ పాసిబుల్ అవుతుందా లేదో చెక్ చేయాలి. కండిషన్ పాసిబుల్ అవుతుందా లేదా చెక్ చేయడానికి నేనేం చేస్తానంటే ఇప్పుడు n ఈక్వల్ టు 1 కన్సిడర్ చేస్తున్నాను. 1 కన్సిడర్ చేస్తే 1/2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/5. సో పాసిబుల్ అయింది. సో మ్యాక్సిమం వాల్యూ అన్నాడు కదా, మ్యాక్సిమం వాల్యూ. సో n ఈక్వల్ టు 2 కన్సిడర్ చేస్తున్నాను. కన్సిడర్ చేస్తే 1/2 హోల్ పవర్ 2 లెస్ దెన్ 1/5. సో 1/4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/5. కండిషన్ పాసిబుల్ అవుతుంది. అంటే ఇంకెంకా ఛాన్స్ ఉంది. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3 కన్సిడర్ చేస్తే 1/2 హోల్ పవర్ క్యూబ్ లెస్ దెన్ 1/5. ఇక్కడ ఏమవుతుంది 1/8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/5. సో ఇది పాసిబుల్ కావట్లేదు. సో ద ఆన్సర్ ఈస్ n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3. మ్యాక్సిమం పాసిబిలిటీ n ఈజ్ ఈక్వల్ టు వాట్ 3. Next question. క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయి ఇవి ఆన్సర్స్ కంటే. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ bomb hitting a bridge is 1/2 and 3 direct hits are needed. 3 direct hits are needed to destroy it. Find the minimum number of bombs required. So
that the probability of the bridge being destroyed is greater than 0.9 is greater than 0.9. మనకి ఇక్కడ ఏమడిగాడు, ద ప్రాబబిలిటీ ఆఫ్ బాంబ్ హిట్టింగ్ ఏ బ్రిడ్జ్ ఈజ్ 1/2 అండ్ ద 3 డైరెక్ట్ ఎయిడ్స్ ఆర్ నీడెడ్ టు డెస్ట్రాయ్ ఇట్. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బాంబ్ హిట్ అంటే పీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2. వాళ్ళు ఇచ్చారు ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1/2. సో పీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే హిట్టింగ్ అన్నట్టు దాని బ్రిడ్జికి ఒకసారి మనం పేల్చామనుకోండి బాంబు, దాన్ని తాగడానికి ఎన్నటువంటి ఛాన్సెస్, ఒకటి తాగొచ్చు లేకపోతే తాగడానికి ఛాన్సెస్ ఉన్నాయి 1/2. ఇన్ కేస్ దాన్ని కూడా తాకకుండా ఉండడానికి ఉన్నాయి, అది కూడా 1/2. పీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2. సేమ్ సిమిలర్లీ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 1/2. అండ్ డైరెక్ట్ హిట్స్ ఆర్ నీడెడ్ టు డెస్ట్రాయ్. ఇన్ కేస్ మనం దాన్ని బ్రిడ్జిని డెస్ట్రాయ్ చేయాలంటే టోటల్గా కూల్ చేయాలంటే 3 బాంబ్స్ ఎట్ ఏ టైం నీడ్గా మనకు కావాలన్నాడు. ఆ బ్రిడ్జిని కూల్ చేయాలంటే మనకు 3 బాంబ్స్ కావాలి. ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ బాంబ్స్ రిక్వైర్డ్ సో దట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ గ్రేటర్ దెన్ 0.9. అయితే టోటల్గా 1% అనుకుందాం. టోటల్గా 100 అనుకుంటే దాన్ని టోటల్గా 1 బ్రిడ్జిని కూల్చడానికి 1 అని కన్సిడర్ చేస్తే దాన్ని టోటల్గా డిస్ట్రాయ్ చేయ మ్యాక్సిమం మినిమం నెంబర్ ఆఫ్ బాంబ్స్ అన్నట్టు 0.9 కావడానికి ఎన్ని బాంబ్స్ అయితే చాలు. అంటే మనకు అక్కడ 3 బాంబ్స్ ఉంటే 3 చేస్తే టోటల్ డిస్ట్రాయ్ అయిపోతుంది. బట్ మినిమం నెంబర్ ఆఫ్ ఎన్ని కావాలని అడిగాడు, ఎన్ని బాంబ్స్ అయితే దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు అని అడిగాడు. సో మనం ఏం చేయాలి, ఎన్ వాల్యూ కనుక్కోవాలి. లెట్ ఎన్ బి ది మినిమం నెంబర్ ఆఫ్ బాంబ్స్, అండ్ ఎక్స్ బి ది నెంబర్ ఆఫ్ బాంబ్స్ hit the bridge. అని కనుక్కుంటే కన్సింగ్గా బై యూజింగ్ XBA binomial distribution, then P is equal to how much 1/2. At a time Q also 1/2. Find the minimum number of bonds. మనకి ఎన్ని అన్నాడు, we needed to 3 bombs కదా, and 3 directors are needed to destroy. 3 directors are needed to destroy. Now P of x less than or equal to 3 అంటే కన్ఫామ్ మనకి ఏం కావాలి, 3 ఖచ్చితంగా కావాలి. 3 కంటే తక్కువ ఉండొద్దు. 3 కంటే ఎక్కువ హిట్ అయినా నో ప్రాబ్లం. 3 కంటే తక్కువ అయితే మాత్రం టోటల్గా డెస్ట్రాయ్ కాదు. అది ఎలా ఉంది, బీయింగ్ ఏ డెస్ట్రాయిడ్ 0.9. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే మనకు ఛాన్స్ లేదు. అంటే ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అని మనకు 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సో అని తీసుకోవచ్చు. అన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనం ఏం చేయాలి. సో మనకు అలా కాదులేట్లేదు, వాటిని ఏం చేస్తున్నా అంటే ఇటు సైడ్ అన్నీ వదిలేస్తున్నాం. బేసిక్గా 2, 1, 0 యాక్చువల్గా మనకి ఇక్కడ పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి కనుక్కుంటే ఇవన్నీ కనుక్కోవాలి. ఈ మొత్తం ప్రాబబిలిటీ, ఈ ప్రాబబిలిటీస్ అన్నిటిని అడిషన్ చేస్తే ఎంత వస్తుంది మనకు వాల్యూ 1, అవునా. అయితే మనం కనుక్కోవాల్సింది 3 తర్వాత ఉన్నాయన్ని పాసిబిలిటీస్ కనుక్కొని అప్పుడు అప్లై చేస్తే ఎన్ని హిట్స్కు అంటే ఎన్ని బాంబ్స్ ట్రై చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్ని టైమ్స్ మనం ఏంటిది బ్రిడ్జ్ని హిట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని అడిగాడు. అంటే ఎన్ని బాంబ్స్ యూజ్ చేస్తున్నామని మీనింగ్. అక్కడ ఇవన్నీ కనుక్కోలే. ఇంకోటి నేనేం చేస్తున్నా అంటే 1 - ఇవి చేస్తున్నా. అంటే 1 - ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 3 చేస్తాను. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 పాసిబుల్ కాబట్టి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం మన వల్ల కాదు. 3 ఒకసారి, 4 ఒకసారి, 5, 6, 7, 8 అప్ టు n వరకు కదా పాసిబిలిటీ ఇది. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఇది చేస్తే సరిపోద్ది. నార్మల్గా ఒక స్టోరీ ఉంటుంది కదా, ఒక సినిమాలో ఉంటుంది. నార్మల్గా తను చిడతలాగా పరిగెడుతున్నాడంటే ఏమని ఉంటుంది ఇలా, చీతా కంటే ఫాస్ట్గా పరిగెత్తగలడు, తనని బీట్ చేయడం ఎవరి వల్ల పాసిబుల్ కాదంటే హీరో డైలాగ్ చెప్పాడు కదా, చిరుతను బీట్ చేయాల్సిన అవసరం లేదు, తనని బీట్ చేస్తే సరిపోద్ది కదా అన్నాడు సింపుల్గా. ఇదంతా మొత్తం కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం జస్ట్
అందులో నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వచ్చినట్లే మనకు. సో ఇక్కడ ఏం చేస్తాం మనం, సేమ్ సిమిలర్లీ రైట్ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.9. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 3 లెస్ దెన్ 0.1 అయిపోద్ది. 0.1 అయితే ఇక్కడ తీసుకోవడానికి ఛాన్సెస్ ఏమున్నాయి మనకు, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. ఈ 3 సబ్మిట్ చేయొచ్చు. లెస్ దెన్ 0.1. ఓకే, లెస్ దెన్ వాట్ 0.1 వచ్చేసి. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే NC2 p/2 సేమ్ బైనామిల్ థీరం యూజ్ చేస్తున్నా. బైనామిల్ ప్రాపర్టీ ఉంది కదా NCR. NC2 p వాల్యూ 1/2 whole power 2, q value also 1/2 whole power n minus 2. Same similarly NC1 1/2 whole power 1, 1/2 whole power n minus 1. Next same similarly NC0 1/2 whole power 0, 1/2 whole power n minus 0 less than 0.1. 0.1 nothing but 1/10. NC2 value n factorial by n minus 2 factorial into 2 factorial. So ఇక్కడ value is equal to 1/2 whole power n only, 1/2 whole power n. Same similarly here also we written as NC1 is equal to what, n factorial 1/2 whole power n, because of 1 get cancelled, 2 get cancelled. Same similarly NC0 value is 1/2 whole power n less than or equal to 1/10. Here totally 1/2 whole power n is the common term. We get n factorial by 2 into n minus 2 factorial plus n plus 1 less than 1/10. Less than 1/10. Less than 1/10 అంటే చూడండి, ఈ 2 power n ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. n factorial by n factorial written as n into n minus 1 into n minus 2 factorial by 2 into n minus 2 factorial plus n plus 1 less than 2 power n by how much, 10. 2 power n by 10 ఇక్కడ అబ్జర్వ్ చేస్తే get cancel. Okay, total values are get cancel. Next will be n into n square, n into minus 1 minus n by 2 plus n plus 1 less than or equal to 2 power n by 10. Observe చేస్తే n square minus n, 2 into n 2n, 2 into 1 2 by 2 less than 2 power n by 10. 2 ones are 2 5s are 2 ones are 2 5s are n square minus plus n plus 2 less than 2 power n by 5. So 2 power n by 5. ఇది ఇక్కడ మనం ఏం చేయాలి, సేమ్ సిమిలర్ ఇంతకుముందు ప్రాబ్లం పుట్ n ఈక్వల్ టు 1 సబ్మిట్ చేద్దాం. 1 సబ్మిట్ చేస్తే 1 plus 1 plus 2 less than or equal to 2 power 1 by 5. సో 2 plus 1 3, 3 4, 4 less than 2 power 5. పాసిబుల్ అవుతుందా? సో కావట్లేదు, అంటే ఐ మీన్ కండిషన్ ఛాన్స్ లేదు. అట్లా అప్ టు ఎక్కడి వరకు చేయండి అంటే ఆన్సర్ వచ్చేసి 9 వస్తుంది అమ్మ. ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి డైరెక్ట్ మనం ఏం తీసుకుంటాం, n ఈక్వల్ టు 9 కన్సిడర్ చేస్తే వాల్యూస్ ఏమవుతాయి, 9 స్క్వేర్ అంటే చూడండి ఇంకొకటి కూడా సబ్మిట్ చేసి చూస్తా. n ఈక్వల్ టు 2 తీసుకుంటున్నా మీకు డౌట్ రాకుండా. 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ బై 5. 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ 4 3 లెస్ దెన్ 2 పవర్ 4 బై 5. సో 7 లెస్ దెన్ 4 బై 5. పాసిబుల్ అవుతుందా? కావట్లేదు. అది మనకేం అన్నాడు, మినిమం నెంబర్ రావాలన్నాడు. అంటే సింపుల్గా ఈ కండిషన్ పాసిబుల్ చేస్తే చాలు. కండిషన్ పాసిబుల్ అయితే ఏ నెంబర్ కండిషన్ పాసిబుల్, ఇంతకుముందు మ్యాక్సిమం అన్నాడు కదా, ఏ నెంబర్ దగ్గర కండిషన్ బ్రేక్ అవుతుందో అప్పుడు మ్యాక్సిమం తీసుకున్నాం. బిఫోర్ ప్రాబ్లం n ఈక్వల్ 3 దగ్గర కండిషన్ బ్రేక్ అయిపోయింది. సో n వాల్యూ ఈక్వల్ 3. సేమ్ సిమిలర్లీ ఇక్కడ కండిషన్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయితే అక్కడ n వాల్యూ తీసుకున్నాం. అట్లా 3 4 తీసుకున్నా కాదు, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 9 తీసుకుంటున్నాం. 9 స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 పవర్ 9 బై 5. చూడండి 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 10 91 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 2 పవర్ 9 అని చాలా ఎక్కువ వస్తుంది. అది ఎలానో చెప్తా వినండి. 2 పవర్ 5 వాల్యూ
2 power 5 is 32. 2 power 4 is 16. 32 16 చేస్తే ఏమవుతుంది 32 ఇంటూ 16 6 2 12 6 3 18 9 2 3 2 3 1 3 4 412 వస్తుంది అంటే 412/5 చూడండి నార్మల్గా 400 చేస్తే ఏమవుతుంది 400/5 అంటే 8 ఈజా అవుతుంది అవునా 80కి ఎక్కువ అవుతుంది అంటే సమ్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయినప్పుడు సో కండిషన్ ఏమవుతుంది n ఈక్వల్ టు వాట్ 9 నెక్స్ట్ ఇంకొక వాల్యూ 10 తీసుకుంటే ఏమవుతుంది టోటల్ వాల్యూ చేంజ్ అయిపోతుంది అంటే క్రాస్ అయిపోతాం మనం కండిషన్ క్రాస్ కాకుండా క్రాస్ అయిపోతాం అంటే కండిషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అందుకే 10 ఈజ్ ఈక్వల్ టు వాట్ 9 ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ Next question. If the difference is important one, చాలా వరకు 2 మార్క్స్కి ఇవే వస్తాయి difference between the mean and variance of a binomial variate is 5/9 mean and variance is 5/9 then find the probability for the event of two successive when the experiment is conducted 5 times so solution ఇక్కడ మీన్ వచ్చేసి ఫార్ములా మీన్ NP వేరియన్స్ NPQ mean is NP variance is NPQ mean is NP variance is NPQ అయితే here n is equal to what n అన్నాడు experiment is conducted is 5 times అన్నాడు 5 times అంటే n is equal to 5 considers but the difference between the mean and variance of the binomial variant is 5/9 then find the probability of the two successes when the experiment is conducted by the 5 టైమ్స్ కండక్ట్ చేస్తే టోటల్ ఏమవుతుందని అడిగాడు సో మనం ఇక్కడ ఏం చేయాలి p వాల్యూ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో x వాల్యూ ఆల్రెడీ తెలుసు ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ వాట్ 2 అని అయితే మీన్ మైనస్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ వాట్ 5/9 మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ NP మైనస్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు NPQ 5/9 అదే వీడియోది NP is the common term we get 1 minus Q is equal to 5/9 but already we know that P plus Q equal to 1 minus Q in place of 1 minus Q we write NP of P is equal to 5/9 already we know that 5/n value is equal to how much 5 P square is equal to 5/9 5 get cancel p square is equal to 1/9 p value is equal to 1/3 2 values వస్తాయి ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తాయి కదా సార్ అంటే ప్రాబబిలిటీలో ఆల్వేస్ టేక్ పాజిటివ్ ఓన్లీ అంటే p అంటే ప్రాబబిలిటీ అనేనమ్మా ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్స్ ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్స్ అని కన్సిడర్ చేస్తాం
ఓకేనా. సో p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 1, p ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ q కదా. p వాల్యూ 1/3. సో q వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ 1 మైనస్ p. సో q ఈజ్ 1 మైనస్ p వాల్యూ ఏంది 1/3, q వాల్యూ ఈజ్ 2/3. p వాల్యూ ఈజ్ 1/3, q వాల్యూ ఈజ్ 1/2. సో బై యూజింగ్ సక్సెసివ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కండక్టెడ్ 5 times అంటే 2 సక్సెసివ్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ఫార్ములా ఇస్ ncx p పవర్ x q పవర్ n మైనస్ x. సిమిలర్లీ హియర్ వి సబ్మిట్. అయితే ఇక్కడ వచ్చేసి కొన్ని డిఫరెంట్గా కన్సిడర్ చేసుకుంటాం. p వాల్యూ ప్లేస్లో q వాల్యూ ప్లేస్లో p వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, నో ప్రాబ్లం. ట్యాగ్ తీసుకున్నాను. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ వాట్ 2, nc2 n value is equal to how much 5, 5c2 p value is equal to what 1/3, 1/3 whole square, q value is equal to what 2/3, 5 minus 2. So 5c2 5 factorial by 5 minus 2 factorial into 2 factorial, 1/3 whole square అంటే 1/9 into 2 పవర్ ఏమవుతుందండి 2/3 హోల్ పవర్. హౌ మచ్ వి గెట్ 5 minus 3 3. 5 ఫ్యాక్టోరియల్ రిటన్ యాజ్ 5 into 4 into 3 factorial by 3 factorial into 2 factorial into 1/9 into 2 cube is 8, 3 cube is 27. 3 factorial get cancelled. 2 1s are 2 2s are 5 2s are 10, 10 into 8 80 by 27 9s are 27 9s are 7 9s are 63, 9 2s are 18, 18 plus 6 243. So 243. So probability of x is successive to experiments came out the value is 80/243. Most important, ఎప్పుడైనా మీకు మీన్ వేరియన్స్ వస్తే మీన్ వాల్యూ ఇస్ np, వేరియన్స్ ఇస్ npq. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటికీ 5 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. 1 in 9 ships, 1 in 9 ships is likely to be wrecked when they are set on sail, when 6 ships are on sail. Find the probability. First one is find the probability. First one is at least one will arrive safely. Second one is exactly 3 will arrive safely. Exactly 3 will arrive safely. అంటే మనకు టోటల్ ఎన్ని షిప్స్ ఉన్నాయంటే 9 ships is likely will break to them the set on a sail. When the 6 ships are sail, find the probability. అంటే సో p value is equal to how much 1/9, q value is 8/9. p value is 1/9, q value is 8/9. సో ఎన్ని షిప్స్ ఉన్నాయి 9 ships. సో n is equal to how much 6. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3 will be అట్లీస్ట్ 1 will be అరౌండ్. అంటే ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 0 చేస్తే సరిపోతుంది.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, అట్లీస్ట్ 1 విల్ బి సేమ్, అంటే ప్రాబబిలిటీ x గ్రేటర్ దాన్ 0 కాబట్టి సో మనం ఏం చేయొచ్చు అంటే 0 కంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది, అది చేసినా సరిపోతుంది. ఓకేనా. ఇక్కడికి వచ్చేసేవరకు చూడండి ఇక సొల్యూషన్. సో పీ వాల్యూ ఎంత, 1 షిప్ వచ్చినా చాలు, అవుట్ ఎన్ని ఉన్నాయి 9 షిప్స్ అంటే 1/9 అవుతుంది. సో p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. సో ఆల్రెడీ వి నో దట్ 1 మైనస్ p, q వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/9, వి గెట్ q ఈజ్ ఈక్వల్ టు 8/9. ఆల్రెడీ వి గెట్ n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 6 ఇచ్చేసాడు. ఫస్ట్ వన్ ఏమన్నాడు, అట్లీస్ట్ 1 విల్ బి అరైవ్ సేఫ్, ఒక్కటి వచ్చినా చాలు, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. అంటే మనకు ఫార్ములా ఏంటి, NCXే కదా, NC0 p పవర్ 0 q పవర్ n మైనస్ 0, n వాల్యూ 6, c0 p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/9 పవర్ 0, q వాల్యూ ఈజ్ 8/9 పవర్ 6. ఓకే. 6 నాట్ వాల్యూ అంటే 1/9 అంటే వాల్యూ 1 అవుతుంది. వి గెట్ 8 పవర్ 6/9 పవర్ 6 ఈజ్ ద ఆన్సర్. 8 పవర్ 6/9 పవర్ 6. అయితే కొన్ని బుక్స్లో ఏముంటుందంటే ఎక్కువ వాల్యూస్ ఎటు ఉంటే అట్లీస్ట్ 1 విల్ బి సేఫ్ అన్నాడు కాబట్టి ఒకసారి p వాల్యూను q వాల్యూను రివర్స్లో తీసుకుంటారు. రివర్స్లో తీసుకుంటే మీకు బుక్లో రివర్స్లో ఉంటుంది, అంటే ఇక్కడ ఏమొస్తుంది 1/9 పవర్ 6 వస్తుంది. బట్ బోత్ ఆర్ ది సేమ్, రైట్ ఆన్సర్, సేమ్, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఇంకేమన్నాడు, సెకండ్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 3 విల్ బి అరైవ్ సేఫ్లీ. కరెక్టే రాసానా, అట్లీస్ట్ 1 విల్ బి అరైవ్ సేఫ్లీ. ఎగ్జాక్ట్లీ 3 విల్ బి అరైవ్ సేఫ్లీ. ఓకే, ఎగ్జాక్ట్లీ 3 విల్ బి అరైవ్ సేఫ్లీ అన్నాడు కాబట్టి ఇందులో ఏమన్నాడు, అట్లీస్ట్ 1 విల్ బి అరైవ్ సేఫ్లీ. 8 పవర్ 6/9 పవర్ 6 వచ్చింది. సారీ, ఇంకా ఫస్ట్ వన్ ఇంకా కంప్లీట్ కాలేదండి. అట్లీస్ట్ 1 విల్ బి అరైవ్ సేఫ్లీ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ 0 అని మీనింగ్. అంటే ఒక్కరైనా వచ్చినా చాలు మనకు, అంటే ఒక్కరికంటే ఎక్కువ, ఒకరు వచ్చినా చాలు, 1 2 3 అని తీసుకోవచ్చు. అయితే మనకు అన్ని ఫైండ్ అవుట్ చేయలేక 9 వరకు అన్నికి ఏం చేస్తాం, 1 మైనస్ x పవర్ 0. 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 0 వాల్యూ ఎంత, 8 పవర్ 6/9 పవర్ 6. 9 పవర్ 6 మైనస్ 8 పవర్ 6/9 పవర్ 6 ఈజ్ ద ఆన్సర్. అదొకటి అవుతుంది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, ఎగ్జాక్ట్లీ 3 విల్ బి అరైవ్ సేఫ్లీ. ఎగ్జాక్ట్లీ 3 విల్ బి అరైవ్ సేఫ్లీ అంటే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఇది ఆన్సర్ ఏముంటుందంటే 1/9 పవర్ 6 ఉంటుంది. ఇవి రెండు చేంజ్ అవుతాయి, p వాల్యూ q వాల్యూస్ చేంజ్ చేసుకుంటే 1/6. ఇక్కడికి వచ్చేసి ఆన్సర్ ఏమవుతుంది, 1 మైనస్ 1/9 పవర్ 6, 9 పవర్ 6 మైనస్ 1/9 పవర్ 6 ఉంటుంది. లేదు సార్ రెండు ఎలా ఈక్వల్ అవుతాయంటే దీన్ని సింప్లిఫై చేసినా అదే ఆన్సర్ వస్తుంది, దాన్ని సింప్లిఫై చేసినా మీకు అదే ఆన్సర్ వస్తుంది, ఎలాంటి చేంజెస్ ఉండవు. సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 విల్ బి అరైవ్ సేఫ్లీ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 3 and 0 3 అని మీనింగ్. సో ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 3 కన్సిడర్ చేస్తే 6c3 1/9 హోల్ పవర్ 3 1/9 హోల్ 8/9 హోల్ పవర్ 6 మైనస్ 3. 6c3 1/9 హోల్ క్యూబ్ 8 క్యూబ్ బై 9 క్యూబ్. 6c3 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ 8 క్యూబ్ బై 9 పవర్ 6. 8 క్యూబ్ బై 9 పవర్ 6 ఇస్ ద ఆన్సర్. ఇంకేమన్నా సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేయండి, లేకపోతే ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పటికి ఎంత అవుతుంది, 44 minutes, చాలా ఎక్కువైపోయింది టైం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద మీన్ అండ్ variance of a binomial variable x are
2.4 and 1.44. 2.4 and 1.44 respectively. Find probability of 1 less than x less than or equal to 4. Probability of 1 less than x less than or equal to 4 find out చేయాలి. ఓకే, ఇక్కడికి వచ్చేస్తే సొల్యూషన్ చూడండి. వాట్ ఈస్ ద మీన్ ఏమి ఇచ్చాడు? మీన్ ఎన్పి ఈక్వల్ టు 2.4, వేరియన్స్ ఎన్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 1.44. అయితే నేనేం చేస్తున్నది ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందండి ప్రాబబిలిటీ ఆఫ్ 1 less than x less than or equal to 4 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎన్ని కావాలి? n వాల్యూ, p వాల్యూ, q వాల్యూ కావాలి. బట్ p అండ్ pq వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలని నేనేం చేస్తున్నా అంటే ఇది డివైడెడ్ బై ఇది, లేకపోతే ఈక్వేషన్ 1 npq బై npq 1.44 బై 2.4. np గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ 12 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2 2s 2 0.72. నెక్స్ట్ అగైన్ 2 టేబుల్ 2 0.6 లేకపోతే డైరెక్ట్ 12 టేబుల్లో చేసుకోవచ్చుగా. 12 1s. నెక్స్ట్ 12 0.6 12 1s 12 0.6. ఓకే, సో టోటల్ ఆన్సర్ ఏమైంది? క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 0.6. ఓకే, క్యూ వాల్యూ ఈజ్ 0.6 వచ్చింది. దీన్ని టర్మ్స్లోకి మార్దాం. 6/10, 2 3s 2 5s, సో 3/5. క్యూ వాల్యూ ఈజ్ 3/5. వి నో దట్ p plus q is equal to 1. సో p is equal to 1 minus q. p equal to what? 1 minus 3/5. p value is equal to 5 1s 5, 5 minus 3 2/5. p వాల్యూ వచ్చేసి q వచ్చింది. మనకి ఏం కావాలి? n కావాలి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 np is equal to how much? 2.4. ఆల్రెడీ we know that p value is equal to how much? 2/5. అవునా? 2.4 written as 24/10. 5 1s 5 2s 2 1s 2 12s 2 1s 2 6. సో దట్స్ వై n is equal to what? 6 వచ్చేసింది. సో ప్రాబబిలిటీ ఆఫ్ 1 less than x less than or equal to 4 అంటే x ప్లేస్లో ఏమేమి సబ్మిట్ చేయొచ్చు? 1 కంటే పెద్దగా ఉండాలి. ఓకే, 2 3 4 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 4 అన్నమాట. సో వీటన్నిటిని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్. సింప్లిఫై చేయాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు వాట్ వి ఫైండ్ హియర్? హౌ కెన్ వి ఫైండ్? ఓకే, nc కదా, n వాల్యూ 6c2. p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? p 2/5. 2/5 whole power 2. q value 3/5. 3/5 whole power how much we get? Whole power 6 minus 2. రాద్దాం, పోయేదే ఉంది. 6c3 2/5 whole power 3. 3/5 whole power 6 minus 3. Next 6c4 2/5 whole power 3. 4 2/5 whole power 6 minus 4. 6c2 written as 6 factorial by 4 factorial into 2 factorial. Better to okay, no problem. ఇక్కడ ఏంటండి 2/5 whole square. నెక్స్ట్ ఇక్కడ 3/5 6 minus 2 4 ప్లస్ 6c3 అంటే 6 factorial by 3 factorial into 3 factorial 2/5 whole cube. Here 3/5 whole 6 minus 5 written as 3/5 whole power 3 plus 6c4 written as 6 factorial by 2 factorial into 4 factorial 2/5 whole power 4 2/5 whole square.
So totally, what are the common terms here? Common terms తీసుకోకుండా 6 factorial and 6 into 5 into 4 factorial by 4 factorial into 2 factorial. 4 factorial get cancelled. ఇక్కడ 2 square into 3 power 4 by 5 square 5 by 4 written as 5 power 6. Okay, plus 6 into 5 into 4 into 3 factorial by 3 factorial into 3 factorial written as 3 into 2. Here same 2 cube into 3 cube by 5 power 6 plus same similarly 6 factorial 6 into 5 into 4 factorial by 2 into 4 factorial same similarly 2 power 4 into 3 కదా ఇది ఓకే 3 స్క్వేర్ బై 5 పవర్ 6 అబ్జర్వ్ చేస్తే క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి 2 1 జా 2 3 జా ఓకే నెక్స్ట్ 3 2 ఇక్కడ 6 క్యాన్సిల్ 3 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్ హియర్ ఆల్సో వి రైట్ 2 1 జా 2 3 జా 4 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్ ఓకే ఇక నెక్స్ట్ వాల్యూస్ వస్తాయి ఇక ఖాళీగా ఉన్నాయండి 3 5 జా 15 into 2 square into 3 power 4 plus ఇక్కడ 5 4 జా 20 into 2 cube into 3 cube plus 3 5 జా 15 into 2 power 4 into 3 square by 5 power 6 ఓకే 5 power 6 దాన్ని సింప్లిఫై చేసి రాయాలి మనం ఆన్సర్ ఉందో లేదో తెలియదు ఎట్లుందో బుక్లో చూడాలి సింప్లిఫై చేసి రాయాలి ఏం చేద్దాం అందులో ఏమైనా కామన్ చేయొచ్చు ఉంటే కామన్ చేయడం బెటర్ ఇంక ఈజీగా వస్తుందని అంతే ఓకే 15 into 15 అంటే 5 కామన్ చేయొచ్చు అన్నిట్లో ఓకే 15 అంటే ఏముంటుంది 5 ఉంటుంది 3 ఉంటుంది కదా 5 into 2 square into 3 power 5 ప్లస్ 20 అంటే ఏం రాయచ్చు 5 into 4 ఉంటుంది 4ను 2 స్క్వేర్ అంటే 2 power 5 into 3 cube ప్లస్ ఇక్కడ కూడా 5 into 2 power 4 into 3 cube by 5 power 6 హియర్ వి కామన్ మన అన్నిట్లో ఏం కామన్ చేయొచ్చు 5 ఒకటి కామన్ చేయొచ్చు 2 స్క్వేర్ అన్నిట్లో ఓఎస్ట్ 3 ఏముంది 3 క్యూబ్ కామన్ తీసాను రిమైనింగ్ వాల్యూస్ రాద్దాం ఇక్కడ ఏముంది 2 స్క్వేర్ పోయింది ఇది 3 స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏముంటుంది ఇక 5 2 క్యూబ్ ప్లస్ 5 ఆల్రెడీ కామన్ తీసాం 2 power 4 అంటే 2 స్క్వేర్ ఉంటుంది అంతే ఇక్కడ 3 క్యూబ్ ఏముంది ఇక్కడ 3 క్యూబ్ ఏముంది సో 3 క్యూబ్ కామన్ ఓకే బై 5 power 6 5 ఇక్కడ 1 క్యాన్సల్ ఇప్పుడు ఏమవుతుంది 2 స్క్వేర్ వాల్యూ అంటే 4 27 9 ప్లస్ 8 ప్లస్ 4 బై 5 power 5 625 into again 5 5 5 are 25 5 2s are how much 10 12 5 6 are 30 31 3125 12 9 21 21 4s are 4 8 27s are 7 4s are 28 7 8s are 56 58 8 16 8 16 12 220 2268 by 3125 చూడండి ఒకసారి అది రైట్ ఆర్ రాంగ్ అని తెలియదు నాకు కూడా చేశాను మీరు కూడా ఒక చేయండి చూద్దాం ఆన్సర్ ఏముందో ఏమైనా మిస్టేక్ అయితే సింప్లిఫికేషన్లో మిస్టేక్ కావచ్చు నో మిస్టేక్ అమ్మా 2268 3125 ఈజ్ ద ఆన్సర్ కొద్దిగా లెంతీగా ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ it is given that 10% of the electric bulb 10% of the electric bulbs manufactured by a company are
are defective in a sample of 20 bulbs, find the probability that more than 2 are defective. What happened ఇక్కడ more than 2 are defective అన్నాడు కాబట్టి x is equal 0, x is equal 1, 2 అంటే అక్కడ వరకు చేసుకోవాలని మనకు మీనింగ్. అది అంటే ఎక్స్ లెస్ దెన్ 2 అన్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 2 చేసుకోవాలి. అయితే మనకు 10% ఇచ్చింది కాబట్టి ఆఫ్ ది ఎలక్ట్రిక్ బల్బ్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఫస్ట్ పీ వాల్యూ ఈజ్ ఈక్వల్ 1/10 అయింది, క్యూ వాల్యూ కనుక్కోవచ్చు ఎందుకంటే పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏమున్నది, ఎన్ వాల్యూ కావాలి, ఎన్ ఈజ్ ఈక్వల్ 20 బల్బ్స్, అది చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ solution. So p is equal to how much, 1/10. We know that p plus q is equal to 10% అన్నాడుగా, 10% written as 10% written as 10/100. So we get 1/10. Okay, 10%. So 1 q is equal to 1 minus p, q value is equal to 1 minus 1/10, q is equal to 9/10. Okay, n is equal to how much, 20. సో మనకి ఏమన్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఇన్ ఏ శాంపుల్ 20 బల్బ్స్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ మోర్ దెన్ 2 అంటే 2 కంటే ఎక్కువ డిఫెక్టివ్ ఉన్నాయి కనుక్కోవాలి. 2 కంటే ఎక్కువ డిఫెక్టివ్ అంటే 2, 3, 4, 5, 6, 7, 8 ఇట్లా అన్నీ కనుక్కోలేము కాబట్టి నేను ఏం చేస్తున్నా, 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 2 అంటే 2 కంటే తక్కువ డిఫెక్టివ్ ఉన్నాయి కనుక్కుంటే 2 కంటే ఎక్కువ డిఫెక్టివ్ ఉన్నాయి కనుక్కోవడం ఈజీ. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే దీన్ని ఏం రాయొచ్చు, 1 మైనస్ ఆఫ్ ప్రాబిలిటీ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే ఇక్కడ 3 నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ అంటే దాని మీనింగ్ ఏంటి, 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే క్యూ ప్లేస్లో పీ వాల్యూ, పీ ప్లేస్లో క్యూ వాల్యూ సబ్మిట్ చేస్తాం, మనకి ఈజీగా ఉండడం. ఇంతకుముందుకు ఒక ప్రాబ్లం చెప్పాను, ఎలా తీసుకున్నా సేమ్ వస్తుంది, బట్ ఇలాంటి వాటిలో చేంజ్ చేయలేము బట్. సో 1 మైనస్ ఎన్సీ నాట్, ఎన్ ఎంత వాల్యూ 20 సి నాట్, పీ వాల్యూ ప్లేస్లో క్యూ 9/10 హోల్ పవర్ 0, 1/10 హోల్ పవర్ ఎన్ వాల్యూ ఎంత 20 మైనస్ 0. ఓకే, నెక్స్ట్ 20C1 అంటే ఏంటి, 9/10 హోల్ పవర్ 1, 1/10 హోల్ పవర్ 20 మైనస్ 1 ప్లస్ 20C2 9/10 హోల్ పవర్ 2, 1/10 హోల్ పవర్ 20 మైనస్ 2. సో ఇక్కడ వచ్చేస్తే వాల్యూస్ ఆఫ్ 1 మైనస్ 20C0 వాల్యూ ఇస్ 1, 9/10 వాల్యూ 1, సో 1/10 is the answer into 1/10. Next here answer 20C1 is 20 only, 20C1 value is equal to 20. ఎందుకు సార్ అంటే 20C1 written as 20 factorial by 20 minus 1 factorial into 1 factorial, 20 written as 19 factorial by 19 factorial, 19 it cancel, we get the 20 only. 20 of 9/10 1/10 whole power 19, 1/10 whole power 19 plus 20C2 20 into 19 into 20 18 factorial by 18 factorial into 2. Okay, so 9 square by 10 square into 1/10 whole power 18. Okay, bracket 1 minus 1/10 0. టోటల్గా ఏం కామన్ చేయొచ్చు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10s 20 ఉన్నాయి, ఇక్కడ కూడా 10s 20 ఉన్నాయి. ఓవరాల్గా నేను ఏం కామన్ తీస్తున్నా అంటే ఇక్కడ ఒకటి 1/10 ఒకటే ఉందా,
సారీ ఇక్కడ ఒకటి మిస్ అయినాం కదా, 1/10 హోల్ పవర్ 20, 1/10 హోల్ పవర్ 20. వి కామన్ 1/10 హోల్ 20 కామన్ తీస్తే ప్లస్ కదా, 1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది ఓన్లీ 20 into 9 ఎగ్జిస్ట్ అయ్యింది, ఎందుకంటే 10/8. ఇక్కడ ఏమవుతుంది 18 ఫ్యాక్టోరియల్ 18, 2 1s 2 10s 190 ప్లస్ 9 స్క్వేర్ బై 190 into 9 స్క్వేర్ అంతే. సో 1/1 power 10 power 20, వాట్ ఈస్ ద వాల్యూస్, 29s 180, ఇది ఒకటి ఉంది కాబట్టి 181, 9 9s 81, 81 into 9 10. సో 181 into plus 190 into 91, 81, 191, 0 8 9s 72, 8 1s 8 plus 7 15, 9 3 15, 15391 by అంతే. సో 1 by అడిషన్ చేసుకుంటే 2, 9 plus 8 17, 4 plus 1 5, 1 5 by 10 power 20 is the ఆన్సర్. ఇంకా సింప్లిఫై చేస్తే చేయొచ్చు, లేకపోతే దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, అది మీ మీద డిపెండ్ అయి ఉన్నది, ఎక్కడి వరకు తీసుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకేనా, యాజ్ యూర్ విష్. నెక్స్ట్ క్వశ్చన్, on an average rainfalls on 12 days, in every 30 days, find the probability that rain will fall on just 3 days of a given below. 3 days on a given below. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, సొల్యూషన్ గివెన్ దట్ P is equal to how much, 12 days, every 30 days కింద వస్తుంది P అంటే 3 4s 3 10s 2 2s 2 5s, probability is equal to how much, 2/5. So we know that Q value is equal to how much, 1 minus P, Q equal to 1 minus 2/5, so Q value is equal to 3/5. So N is equal to how much, 7, X is equal to 3. How we get it? An average rain falls 12 days in every 30 days. 30 days కు 12 days కన్ఫామ్గా రెయిన్ వస్తూ ఉంటుంది. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ రెయిన్ విల్ బి ఫాల్ ఇన్ జస్ట్ 3 days ఇవన్నీ గివెన్ బిలో. సారీ, ఇంకేదో రాయడం మర్చిపోయాను నేను. గివెన్ బిలో అని రాసా, వీక్, సారీ, గివెన్ వీక్ అంటే ఒక్క వీక్కి ఎంత వస్తుంది అని అడిగాడు. ఓకేనా, అయితే N is equal to 7 తీసుకున్నా, X is equal to 3 days కానీ 3 తీసుకున్నా. సో ప్రాబబిలిటీ ఆఫ్ X is equal to 3 అన్నట్టు, అంటే NCX P power X Q power N minus X. సో N ఎంత, 7, C3, P value is equal to how much, 2/5 whole power 3, Q value is 3/5 whole power, N value 7 minus 3 value is 4. ఓకే, 7 3 value 7 factorial by 3 factorial into 4 factorial. సింపుల్గా అంటే అట్లా ఎట్లా వస్తుంది సార్ మీకు డౌట్ రావచ్చు. n ఫ్యాక్టోరియల్ బై ఏంటి, n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇన్ ప్లేస్ ఆఫ్ n ఎంతమ్మా, 7 బై, చూడండి
7 minus r factorial, r value 3, 3 factorial రాస్తాయి. 7 factorial, 7 minus 3, 4 into 3. సింపుల్. 7 minus 3 చేసి 7 minus 3 చేస్తే 4 వస్తుంది, 4 into 3 ఫ్యాక్టర్. ప్రతిసారి అలాగే రాయండి, సరిపోతుంది మీకు. 2 పార్ట్స్గా డివైడ్ చేసి, అంటే ఇక్కడ ఏమవుతుంది 2 cube by 5 cube into 3 power 4 by 5 power 4. 7 factorial written as 7 into 6 into 5 into 4 factorial by 3 into 2 into 4 factorial, 2 cube into 3 power 4 by 5 power 9, sorry 7, 5 power 7, 4 factorial get cancelled, 6 factorial, 7 5 is 35 into 2 cube into 3 power 4 by 5 power 7. అంటే ఇందులో ఒక్కటి తీసేసి ఇక్కడ 7 రాసారు. 7 into 2 cube into 3 power 4 by 5 power 6 is the answer. Okay, 5 power 6 is answer. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక ఇదంతా 9th క్వశ్చన్ అనుకుంటా, ఇంకొక 3 or 4 క్వశ్చన్స్, అది ఎక్సైజ్ క్వశ్చన్సే. ఇంకా ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయమని చెప్పేస్తాయి, ఇది చెప్పేస్తే క్లోజ్ అయిపోద్ది మనకి ఇది. సో మీకు టీఎస్ వాళ్ళకైతే 14 + 2 16 మార్క్స్ వస్తాయి, ఏపీ వాళ్ళకైతే 9 మార్క్స్. సో ఎవరికి అయితే ఇబ్బంది లేదు, చాలా తక్కువ క్వశ్చన్స్ ఎక్కువ స్కోర్. ఎక్స్ప్లెనేషన్కి బాగా టైం పడుతుంది, ఈ టాపిక్స్ అనేటివి చేసే వాళ్ళకి ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వన్. Next one, for a binomial distribution with mean 6 and variance 2, find the first two terms of the distribution. కనుక్కోవాలి. అంటే n వాల్యూ, p వాల్యూ, q వాల్యూ కనుక్కొని ఫస్ట్ 2 టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి, మెయిన్ ఇచ్చాడు కదండి. ఫస్ట్ వన్, మెయిన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎన్పి ఈజ్ ఈక్వల్ టు 6. వేరియన్స్ ఈజ్ వాట్, ఎన్పి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 2. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. 2 divided by 1, we get npq by np is equal to 6, 2 by 6. Okay, np get cancelled, 2 1s are 2 3s are. Q value is 1/3. Already we know that p plus q is equal to 1. P is equal to 1 minus q. P is equal to what, 1 minus 1/3. We get p value is 2/3. వచ్చేసి p value, q values వచ్చేసాయి. Next what we find here, n value from equation 1. np is equal to how much, 6. n into p value is equal to how much, 1 2/3 is equal to 6. 2 1s are 2 3s are. 3 టర్మ్స్ అయితే ఏమవుతుంది, n is equal to how much, 9 ఓన్లీ. n కూడా వచ్చేసి ఫస్ట్ 2 టర్మ్స్ కదా. ఫస్ట్ 2 టర్మ్స్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 0 అనుకుంటే చాలు. అంటే ఏమవుతుంది, n వాల్యూ is equal to how much, 9. 9c0. p value is 2/3 whole power 0, 2/3, 1/3, 9 minus 0. 9c0 value is equal to what, 1 only. This is also 1/3 whole power 9. We get 1/3 whole power 9. In case వీటిని రివర్స్ చేసుకొని తీసుకుంటే ఏమవుతుంది, 2 power 9/3 power 9 వస్తుంది. నో ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్రాబిలిటీ ఆఫ్ x is equal to 1. ఫస్ట్ 2 టర్మ్స్ అన్నాడు కదా. ఫస్ట్ 2 టర్మ్స్ అంటే ఏంటివి, ఎందులోనైనా బైనామియల్ డిస్టింక్షన్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, x values are 0 1 2 up to so on and only positive values. Next values are 9c1, 2/3 whole power 1, 1/3 whole power 9 minus 1. So 9c1 value is 9 into 2/3 into 1/3 power h. So 3 1s are 3 3s are, ఇక్కడ 1 7 ఉంటుంది, ఇక్కడ వాల్యూ కట్ క్యాన్సిల్. 2/3 power 7 is the answer. 2/3 power 7 is the answer. ఇంపార్టెంట్ అండి ఇవన్నీ.
మీన్ ఇవి రెండు వచ్చినాయి మాత్రం కన్ఫర్మ్ చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తుంది. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఒక 2 క్వశ్చన్లే ఉన్నాయి. మొత్తం మెయిన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ క్వశ్చన్స్ ఎక్కువ మనకు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న క్వశ్చన్ ఓన్లీ 2 ఓన్లీ, రిమైనింగ్ అన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషనే. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్ చూడండి, ఎక్కడ ఉంది ఇది? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ డేటా in x is a discrete random variable. X is a discrete random variable that can assume that values 0, 1, 2, 3 up to so on, such that for some find from fixed lambda greater than 0. So here probability of x is equal to e power minus lambda by lambda power x by x factorial. X values are 0, 1, 2 up to so on. 0, 1, 2 up to so on. Here value ఏంటి? e power minus lambda by lambda x. సొల్యూషన్ చూడండి, ఇది ఈ క్వశ్చన్ మీద ఫార్ములా యూజ్ చేసుకుని క్వశ్చన్ ఉంది. in a city 10 accidents take place in a 10 accident takes place in a span of 50 days, assuming that the span of 50 days, assuming that the number of accidents follows the Poisson distribution. Number of accidents follows the Poisson distribution. Find the probability that there will be 3 or more accidents in a day. నార్మల్గా ఎప్పుడు బైనామియల్ యూజ్ చేస్తాం? బైనామియల్ ఎప్పుడైనా ట్రయల్స్ వచ్చినప్పుడు, 2 పాసిబిలిటీస్ ఉన్నప్పుడు, ఎక్కువ ట్రయల్స్ ఇన్ఫినైట్ కాకుండా. ఇన్ యాక్సిడెంట్స్ టేక్ ఏ ప్లేస్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 15 days, అజ్యూమింగ్ దట్ ద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఫాలోస్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు కాబట్టి సొల్యూషన్లో లాంబ్డా ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 10. హౌ మెనీ 50 daysకి ఒక యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి లాంబ్డా వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 1/x 1/5. ఫైండ్ ద ప్రాబబిలిటీ అన్నాడు కాబట్టి వాల్యూస్ ఏమన్నాడు? 3 or more అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 కనుక్కోవాలి. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 కనుక్కోవడమే మన పని. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 3 కనుక్కోవడమే మన పని. అయితే లాంబ్డా వాల్యూ తెలిసింది, ఈ పవర్ తెలియదు కాబట్టి ఈ పవర్ అలాగే ఉంటాం. ఎక్స్ వాల్యూ కూడా తెలుసు కదా 3. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఫార్ములా అయితే కదా. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 3 అంటే ఏం చేయొచ్చు? ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ అప్ టు సో ఆన్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎన్ వరకు చేయాలి. సో మనకు తెలియదు కాబట్టి నేనేం రాస్తున్నా అంటే దాన్ని సమేషన్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే సమేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 to n. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం? పాజిటివ్ e పవర్ మైనస్ లాంబ్డా బై లాంబ్డా పవర్ ఎక్స్ బై
ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఫార్ములా రాస్తున్నా, ఇన్ని ఉన్నాయి కదా 1 3 4 5 ప్రతిసారి అప్లై చేసేయాలి కూడా అలాగే రాస్తాం. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 to n e పవర్ మైనస్ లాంబ్డా వాల్యూ హౌ మచ్ 1/5 హోల్ పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఈజ్ ద ఆన్సర్. అంతే, దాన్ని ఇంకేం చేయలేము, ఎందుకంటే దాన్ని ఎక్స్పాండ్ చేస్తే నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి, అన్నీ ఫైండ్ అవుట్ చేయడం పాసిబుల్ కాబట్టి కండిషన్ ఫైండ్ అవుట్ చేసి లీవ్ చేస్తాం. సో ఇక్కడ వరకు ఫస్ట్ బిట్ అయిపోయింది అంతే, జస్ట్ మనం ఫస్ట్ బిట్. సెకండ్ బిట్లో ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి చెప్పి క్లోజ్ చేస్తాయి. ఇప్పటికే చాలా హెవీ అయింది అనుకుంటా సెషన్. ఒక రోజు అంటే నేను నియర్లీ క్లాస్ అంతా ఒక 3 days పడుతుంది. నార్మల్గా క్లాస్లో చెప్తే 3 days పడుతుంది, కానీ 50 minutes టైం ఉంటుంది. 50 minutesలో బోర్డ్ ఖాళీ చేయడం అదే ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ లేదు కదా, మీరు కాపీ చేయడం ఆప్షన్ లేదు, మ్యాక్సిమం స్క్రీన్ షాట్సే కదా తీసేది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇది పేజ్ 1 పేజ్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి, 4 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ వన్. 5 coins are tossed 320 times. 5 coins ఎంత టైం టాస్ చేస్తున్నాం? 320 times. Find the frequencies of the distribution. Find the frequencies of the distribution of number of heads and tabulated the fall. పెద్దగానే అడిగిందమ్మ క్వశ్చన్, ఏమో అనుకున్నా చిన్నగానే ఉంది, అయిపోయింది అనుకున్నాం. కానీ నెంబర్ ఆఫ్ హెడ్స్ అండ్ టాబ్లెటెడ్ అన్నాడు. అంటే టాబ్లెటెడ్ అంటే టోటల్గా 5 times ఉన్నాయి కదా, 5 coinsలో మనం 320 times వాడి చేస్తే ఒకసారి 1 ఎప్పుడు పడుతుంది, 2 ఎప్పుడు పడుతుంది, 3 4 5 0 ఎప్పుడు వస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకు. అయితే 5 coins ఆర్ టాసెస్ స్ట్రైట్ టైప్ అయితే పీ వాల్యూ ఎంత అవుతుంది? 1/2. n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. No problem. సో n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? n ఈజ్ ఈక్వల్ టు 5 coins కాబట్టి p ఎంత అవుతుంది? కాయిన్ కదా, 1/2 వస్తుంది. q ఆల్సో 1/2 వస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x అయితే ఛాన్స్ ఏముంది? ncx p పవర్ x q పవర్ n మైనస్ x. ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x, n వాల్యూ 5 పవర్ 5 cx, p వాల్యూ 1/2x, q వాల్యూ 1/2 n మైనస్ x. సో 5cx 1/2x xx క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 1/2 హోల్ పవర్ n ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 5 కదా, 5 ఉంది. సో మనకేమన్నాడు? 320 కాయిన్స్ అన్నాడు. 320 కాయిన్స్ కన్సిడర్ చేస్తే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు కాయిన్స్లో వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి? 0 1 2 3 4 5 వరకు సపరేట్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఫామ్లో ఉంటుంది, నేను రాయించలేదు అప్పుడు మర్చిపోయాను. డిస్ట్రిబ్యూషన్స్ ఈజ్ ఏం లేదండి, n ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x, క్యాపిటల్ n ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ అంతే p ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x అన్నాడు. ఇయర్ n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 320 క్యాపిటల్ X. ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x ఎంత? 5cx 1/2 హోల్ పవర్ 5 అని మీనింగ్. 5cx 1/2 హోల్ పవర్ n 5. అయితే ఫస్ట్ థింగ్ ఏమన్నాడు? నెంబర్ ఆఫ్ హెడ్స్ అండ్ టాబ్లెటెడ్. అంటే మనం ఫస్ట్ ఒక కాయిన్ ఉంది, ఫస్ట్ కాయిన్, సెకండ్ కాయిన్, థర్డ్ కాయిన్, ఫోర్త్ కాయిన్, ఫిఫ్త్ కాయిన్, ఇవన్నీ ఒకసారి టాచ్ చేస్తే ఫస్ట్ కాయిన్లో అసలు ఒకసారి అసలు ఏం బల్లే, ఎడిసే బల్లే, మొత్తం ఎడిసే బల్లే, ఎడిసగా కావాల్సింది మొత్తం టేల్సే బల్లే. అంటే అప్పుడు వాళ్ళు n ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ 0 తీసుకో. ఇంకొకసారి ఏమైనాయి? అన్ని టైల్స్, ఒక 2 ఏమో 0 హెడ్స్ అన్నాడు. ఇంకోసారి ఏమైనాయి? ఒకటే
హెడ్ పడింది, ఇంకోసారి డ్రా చేసినప్పుడు రెండే టైల్స్, అట్లా 320 టైమ్స్లో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని కదా. ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఏమవుతాయి, 0 హెడ్స్ అన్నట్టు. ఫస్ట్ 0 హెడ్స్ తీసుకుంటే 320 ఇంటూ 5C0 1/2 హోల్ పవర్ 5. సో 320 ఇంటూ 5C0 అంటే 1, 2 పవర్ 5 అంటే 32. సో 10 అంటే 10 వస్తాయని మీనింగ్. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 కన్సిడర్ చేస్తాను, అంటే ఐ మీన్ 1 హెడ్ ఓన్లీ హెడ్ ఒకటే పడింది. సో 5C1 1/32, అందులో ఏం చేంజ్ కాదు కదా. 1/32 అంటే 32 1 32 10 ఇది కామన్. 10 ఇంటూ 5 ఇవి 50. ఇక 2 హెడ్స్ అని కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, 10 అని డైరెక్ట్ రాస్తున్నా ఎందుకంటే సేమ్ ఇదే 5C2. సో 10 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 5 4 20 అంటే 200. సో 3 హెడ్స్ ఉంటే ఏమవుతుంది, 10 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 3 గెట్టుకెళ్ళి 2 1 2 2 సారీ ఇక్కడ 100, 2 1 2 2 5 2 100. సో దిస్ వన్ ఆల్సో 100. 3 హెడ్స్ ఉన్నా కూడా 100 వస్తుంది. నెక్స్ట్ 4 హెడ్స్ తీసుకుంటే 10 ఇంటూ 5C4 కదా, 10 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్. 4 గెట్ క్యాన్సల్ 50. 5 హెడ్స్ ఇప్పుడు లాస్ట్ 5 హెడ్స్ పడడానికి ఛాన్స్ ఉన్నాయండి. 10 ఇంటూ 5C5 ఇస్ ఈక్వల్ టు 10 ఓన్లీ. దాన్నే మనల్ని ఏమన్నాడు, టేబులేటెడ్ ఫామ్లో రాయమన్నాడు. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. 0 1 2 3 4 5. 0 రావడానికి ఎన్ని ఉన్నాయి, 10. లాస్ట్ కూడా 10. ఇది రావడానికి ఎన్ని ఉన్నాయి, 50. లాస్ట్ కూడా 50. 100 ఇదే ఫామ్. ఓకే, టాబ్లెటెడ్ ఫామ్లో రాసాం. కంప్లీటెడ్. ఇంకొక 2 క్వశ్చన్లు ఉన్నాయండి. 121 హెవీ. Okay, next question. Find the probability of guessing at least 6 out of 10 of answers. Is first one is true or false type examination. True or false examination. ఇంకొకటి వచ్చేసి సెకండ్ ఎగ్జామినేషన్ ఏంటి, మల్టిపుల్ చాయిస్ విత్ 4 possible answers. Multiple choice with 4 possible answers. ఓకేనా. అయితే ఫస్ట్ వన్ సొల్యూషన్ తీసుకుంటే ఫస్ట్ వన్కి చేద్దాం. సో 6 out of 10 అన్నాడు కదండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెస్సింగ్ అడు n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 10. ఓ n ఈజ్ ఈక్వల్ టు ఏమో 10, x ఈజ్ ఈక్వల్ టు ఏమో 6 అవుతుంది. ఓకే, n ఈజ్ ఈక్వల్ 10, x ఈజ్ ఈక్వల్ టు 6. అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అన్నాడు కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు 1/2, q ఆల్సో 1. ఒకటే ఆన్సర్కి ఎన్ని ఉంటాయి, అయితే ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయితే 1/2, ట్రూ అయితే కూడా 1/2. సో p వాల్యూ 1/2, q వాల్యూ 1/2. మనకేమన్నాడండి, ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 6, అట్లీస్ట్ 6 అన్నాడు. 6 కంటే ఎక్కువ రావాలి అంటే అన్నీ చేయలేను కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ప్రాబబిలిటీ సమ్మేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 6 to 10 NCX p power x q power n minus x. సో ఎందుకు సార్ అంటే ఎందుకు చేయలేదు సార్ అంటే 6 చేయాలి, 7 చేయాలి, 8 చేయాలి, 9 చేయాలి, 10. సార్ ఇటు వద్దు సార్ అటు సైడ్ వెళ్దామంటే 5 3 4 3 2 1 0 ఇవన్నీ చేయాలి. సో పాసిబుల్ కాదు. సో సింప్లిఫికేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి జస్ట్ నేను సింబాలిక్ ఫామ్లోనే లీవ్ చేస్తాను. సమ్మేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 6 to 10. n అంటే వాల్యూ ఎంత, n వాల్యూ 10,
C6, p value 1 by 2 whole power 6, x తీసుకోండి ఓన్లీ x q value 1 by 2 10 minus x. So summation of x is equal to 6 to 10, 10cx x get cancel out to 1 by 2 whole power 10. This is the possibility. Next second one చూడండి. సెకండ్ వన్లో మల్టిపుల్ చాయిసెస్ విత్ 4 పాసిబుల్ ఆన్సర్స్. మల్టిపుల్ చాయిస్ విత్ 4 పాసిబుల్ ఆన్సర్స్ అయితే p వాల్యూ 1/4 అనుకుందామండి. ట్రూ ఆన్సర్కి వచ్చేసి ఏంటిది p వాల్యూ 1/4 అనుకుంటే q వాల్యూ 3/4 అవుతుంది. ఇది కూడా ఏంటిది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఒకటి సేమ్ కండిషన్. ఇక్కడ కూడా నేను సేమ్ అప్లై చేస్తున్నాను. p వాల్యూ ఈక్వల్ టు 1. ఎందుకు మల్టిపుల్ చాయిస్లో a b c d అనే ఆప్షన్స్ ఉంటాయి. అయితే మొత్తం నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. ట్రూ కావడానికి ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఏదైనా ఒకటే అయితే అంటే p వాల్యూస్ 1, q వాల్యూస్ కూడా మచ్ 3/4. ఎందుకు ఇది ఒకటే రైట్ ఆన్సర్ అయిందంటే రిమైనింగ్ 3 అనేది కంప్లీట్గా రాంగ్ ఆన్సర్స్ అని కన్సిడర్ చేస్తాం. సో p వాల్యూ సేమ్. ప్రాబబిలిటీ ఆఫ్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ అంటే సమ్మేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ 6 to 10 ncx p power x q power n minus x. Summation of x is equal to 6 to 10 nc అంటే 10cx p value 1/4 of x q value is 3/4 of 10 minus x is the answer. Okay, that is the answer completed. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఇది ఒక్కటి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో లాస్ట్ క్వశ్చన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చనే. The number of persons joining a cinema ticket counter in a minute has poison distribution with parameter 6. Parameter అంటే lambda value 6 అని అర్థం. Find the probability that ఇందులో కూడా 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈస్ no one joins the queue in a particular minute. Second one is 2 or more persons join the queue in a minute. కనిపిస్తుంది అసలు క్వశ్చన్ ఇది. ఓకే, కొద్దిగా డల్గా ఉంది, నువ్వు కూడా ఫిల్అప్ చేయాలి. చూడండి, ఇక్కడ లాంబ్డా వాల్యూ ఎంత ఇచ్చిండు 6 ఇచ్చిండు. పారామీటర్ అన్నాడు కాబట్టి వీటికి లాంబ్డా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కదా. అయితే లాంబ్డా తీసుకుంటే ఫస్ట్ వన్ ఏంటిది no one joins the queue అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0 అని కన్సిడర్ చేస్తాం. మన పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ పైన e పవర్ లాంబ్డా బై లాంబ్డా పవర్ x బై x బై e పవర్ మైనస్ లాంబ్డా వాల్యూ 6 పవర్ x బై x ఫ్యాక్టోరియల్. x వాల్యూ ఎంత 6 పవర్ 0 బై 0 factorial e power minus 6 into 1. So e power minus 6 is the answer. Okay, next second one em adigadandi. Second condition is what? 2 or more person join the queue in a minute. ఒక minute లోనే
ఇద్దరికంటే ఎక్కువ వచ్చేస్తారు. అంటే దానికి అర్థం ఏంటి, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే మనకు 2 ఆర్ మోర్ అన్నాడు, కానీ ఎంతమంది జాయిన్ అయ్యాలో తెలియదు. అంటే 3, 2, 3, 4, 5, 6, 7 ఒకటి మినిట్లో 100 మెంబర్స్ కూడా చేయొచ్చు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 2. ఎక్స్ లెస్ దెన్ 2 అంటే ఎక్స్ ప్లేస్లో ఏముండాలి కన్ఫామ్గా 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఓన్లీ. సో 1 మైనస్ సేమ్ ఫార్ములా ఏంటి, పాయిసన్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ లాంబ్డా బై లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. హియర్ వి రైట్ ఈ పవర్ మైనస్ లాంబ్డా వాల్యూ 0 కదా, 0 సారీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ -6, లాంబ్డా వాల్యూ ఎంత -6 హోల్ పవర్ 0. ఆల్రెడీ వచ్చేసాం కదా, మళ్ళీ నేను అనవసరంగా చేస్తాను. సో ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ ఈ పవర్ -6 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 1 అంటే ఈ పవర్ -6 1 పవర్ ఎక్స్ బై 6 పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్. సో 6 పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇస్ ఈక్వల్ 1 మైనస్ 1 బై ఈ పవర్ 6 ప్లస్ 6 బై ఈ పవర్ 6, 1 బై ఈ పవర్ 6. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 1 మైనస్ 6 ప్లస్ 1 7 బై ఈ పవర్ 6 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, కంప్లీట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే క్వశ్చన్స్ రాస్తే ట్రై చేయండి, ఎందుకంటే సేమ్ మెథడ్. ఆల్రెడీ 1 hour 31 minutes, ఇట్స్ టూ మచ్, బోర్ కొట్టేసే ఉంటుంది మీకు కూడా. Eight coins are tossed simultaneously. Find the probability of getting at least 6 heads. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 6 heads రావాలి. అంటే దీనికి ఏం తీసుకోండి అంటే సొల్యూషన్లో P ఈజ్ ఈక్వల్ టు 1/2, Q ఆల్సో 1/2, ఎందుకంటే ఒక కాయిన్కి అవే ఉంటాయి కాబట్టి. N ఈజ్ ఈక్వల్ టు 8, X ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకోండి. సో మనకు బైనామిల్ థియరంలో అప్లై చేసేయండి. ఓకేనా, అది ఈజీగా వచ్చేస్తుంది. ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ binomial distribution are 4 and 3 respectively. ఇది ఆల్రెడీ చేసాం. respectively fix the distribution and find P of x greater than or equal to 0. Fix the distribution అంటే ఏంది, మీన్ అంటే ఏంది, PQ ఈక్వల్ టు 4 తీసుకోండి, NPQ ఈక్వల్ టు 3 తీసుకోండి. వచ్చినాయి. N వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, P వాల్యూ ఫైండ్ అవుట్, Q వాల్యూ ఫైండ్ అవుట్. వచ్చింది దాంట్లో P of x less than or equal to అంటే ఏం చేయొచ్చు, 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x less than 1 అంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1, 0 తీసుకొని సబ్మిట్ చేసుకుంటే వచ్చేది మీకు ఆన్సర్. ఓకేనా, అలా చేసేయండి. ఇది నెక్స్ట్ థర్డ్ కూడా చేయండి అమ్మా, రాయట్లేను. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ ఉంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.